గొల్లల మామిడాడ అంటే కాకినాడ జిల్లాలో గొల్లల మామిడాడ అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం పెదపూడి మండలానికి చెందుతుంది. చాలా పెద్ద కోదండరామస్వామి దేవాలయము, సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉందన్నమాట. చాలా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ అతిపెద్ద గోపురాలతో బిరజిల్లుతున్నటువంటి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాల్లో ఒకటి. దీని గోపురం అత్యంత పొడుగ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు నిర్మించింది కాదు, 1886 ప్రాంతంలో నిర్మించారు. అక్కడే సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంటుంది. అది 1848లోనే నిర్మించడం జరిగింది. ఆ దేవాలయం కూడా చూసాము. ఈ కోదండరామస్వామి దేవాలయంలో అద్దాల మండపం అని ఉంటుంది. ఈ అద్దాల మండపంలో వీడియోలో కనబడదు, కానీ చాలా విచిత్రాలు ఉంటాయి. మనం అక్కడ నిలబడితే మనం పొట్టిగా కనబడతాం, పొడుగ్గా కనబడతాం, కాళ్ళు రెండు కూడా మడతపడిపోయినట్టు కనబడుతుంది. తర్వాత ఇద్దరు కలిపి ఒక అద్దంలో చూస్తే పక్క ఉన్న వాళ్ళ తాలూకా కళ్ళు మనకు కనబడతాయి, కానీ మన కళ్ళు మనకు అద్దంలో కనబడవు. ఇలాంటి విచిత్రాలన్నీ కూడా ఆ రోజుల్లోనే అద్దాల మండపంలో వచ్చేటట్టుగా చేయడం అనేటువంటిది, టెక్నాలజీ అనేటువంటిది చాలా గొప్ప విషయంగానే చెప్పాలి. ఎప్పుడో 1886 ఆ ప్రాంతంలో. ఇప్పుడు ఉన్నది కోదండరామస్వామి టెంపుల్ అనమాట, గుడి. ఇక్కడ కోదండరామస్వామి ఉంటుంది. దానికి కోతవేటు దూరంలోనే సూర్యనారాయణమూర్తి టెంపుల్ దీనికంటే పురాతనమైనది. అది 1848లో నిర్మించారు. చాలా సుందరంగా ఉంటుంది. ఇక ఈ గుడి అనమాట. ఈ గుడి కోదండరామస్వామి గుడి తాలూకా గోపురాలు 12 అంతస్తులు హైట్లో ఉంటాయి. 12 అంతస్తులు ఆ రోజుల్లో నిర్మాణం అనేటువంటిది బహుశా భారతదేశంలో ఎక్కడ జరిగినట్టయితే మాత్రం నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. అంతస్తుల్లాగా ఉంటాయి. అవన్నీ అంతస్తులే, కింద నుండి పై వరకు కూడా. నేను పైకి వచ్చి ఒక స్లాబ్ మీద నిలబడి తీసినటువంటి వీడియో. అక్కడ నుండి లోపటి నుండి ఫ్రీగా నడుచుకొని వెళ్ళొచ్చు, పై వరకు వెళ్ళొచ్చు, పైనుండి కిందకి ఫ్రీగా దిగి వెళ్ళేటువంటిగా, లేదా అక్కడ కూర్చోవడానికి కూడా వరండా ఏర్పాటు చేశారు. అంత పెద్ద అంతస్తుల కింద కట్టడం అనేటువంటిది సామాన్య విషయంగా. చుట్టూ రకరకాల బొమ్మలు, విగ్రహాలు చిత్రీకరించారు. ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా ఒక్కసారి దర్శించుకోవాలి.